నడిస్తే చాలు, ఆయన దిగి వస్తే చాలు. ఆయన ముందే తెగుళ్ళు నడుస్తున్నాయంటే తెగులు ఎలా నడుస్తుంది ఆయన ముందు? ఎంతటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు, ఎలాంటి మనుషులను ఆశ్చర్యకితులను చేసే పర్యాయములు. ఆ మాటలు వింటుంటేనే ఎంత ఆశ్చర్యమో. ఆయన పాదముల వెంట మెరుపులు వచ్చుచున్నాయి. ఆయన నడిస్తే పర్వతంలో మైనంలాగా కరిగిపోతాయి. ఆయన దాటికి తట్టుకొనగలిగిన వారెవరో. ఈ రోజున ఎవరో చెప్పి యేసుప్రభు దేవుడు కాదంట అని చెప్పంగానే వంగిపోయావు. విశ్వాసం పోయిందప్పుడే ప్రార్థన చేయటం మానేసావు. ఇక యేసుప్రభు దేవుడు కాదని మనసులో బలంగా ఫిక్స్ అయిపోయావు. ఇంక అప్పటి నుంచి ఏమీ నమ్మకం లేదు. ఏ కష్టం వచ్చినా నువ్వే భరించాలని ఫిక్స్ అయిపోతున్నావు. దేవుని దగ్గర తీసుకెళ్ళాలి, ఆయన ఈ సమస్య నుండి విడిపిస్తారనే విశ్వాసం పోయింది. మోషే, నేను సీనాయి పర్వతం మీదకి వచ్చి నీతో మాట్లాడతాను. నేను వచ్చేటప్పుడు ప్రజలు ఎవ్వరూ కూడా ఆ సీనాయి పర్వతం దరిదాపుల్లోకి రాకూడదు సుమి. ఎలాంటి కండిషన్స్ పెడుతున్నారు చూడండి. ఏ ప్రభు వస్తే మాత్రం రాకూడదా? యేసుప్రభుని అక్కడ దిగి వస్తే ప్రజలు వస్తే తప్పేంటండి? ఆయన తన యొక్క మహిమను, ఆయన తన యొక్క శక్తిని, ఆయన తన యొక్క విలువను అంత సులువుగా మనుషులకి ఇవ్వాలనుకోలా. నేను వచ్చేటప్పుడు ఎవ్వరూ కూడా, ఏ జంతువు కూడా సీనాయి పర్వతాన్ని ముట్టుకోకూడదు. ముట్టుకున్న వెంటనే చచ్చిపోతాడు. ఏ మనిషి ఒకవేళ ఏమవుద్దులే, దేవుడు వచ్చారు, అదుగు అక్కడ కనపడుతున్నారు, నాకు ఆ ధూమం అక్కడ లేస్తుంది, ఆ శబ్దం వినపడుతుంది, ఆ బోరధ్వని మోగుతుంది అంటే ప్రభు వచ్చి మాట్లాడుతున్నారు, నేను దగ్గరికి వెళ్ళి ఆ కొండను ముట్టుకుంటానని ఎవరైనా ధైర్యం చేస్తే వెంటనే చచ్చిపోతాడు. ఎలాంటి శక్తివంతమైన దేవుడు అండి. అందుకే నేను భక్తులు ఒక పాట రాశారు కదా, పౌరుషము గల ప్రభు కూపింపగా పర్వతములు నాదులు వణకిను. పౌరుషము గల ప్రభు కూపింపగా పర్వతములు నాదులు వణకిను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను పైరులనెల్లా, దహించి వేసెను పైరులనెల్లా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. చాలు. అందుకనే మనుషులు చెప్పిన మాటలను పట్టించుకోవద్దు. క్రైస్తవుడు నేను చెప్పుకోవడానికి గట్స్ ఉండాలా? అందరూ చెప్పలేరండి ఆ మాట. దేవుడు నీకు నాకట్ట అవకాశం ఇచ్చినప్పుడు ఎన్నిసార్లు ప్రభు నమ్మేశావు? ఇస్కరియోతు యోధ 30 వెండి నాణములకు ప్రభు నమ్మేసుకున్నట్టు ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు యవనస్తురాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే చాలు వెంటనే ఇది పెట్టుకుని వెళ్ళిపోతారు. నన్ను చూసిన వాళ్ళు ఎవరు క్రైస్తవురాలు అనుకోకూడదు. నేను అచ్చం దయ్యం స్వరూపం అనుకోవాలి. ఎవరు నీ దేవుడు? ఆయన పర్వతం మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన పర్వతం మీదకి దిగి ఇంకా రాలేదు, వచ్చే ముందే పెద్ద బోరధ్వని బిగ్గరగా మోగితే 25 లక్షల మంది దెబ్బ కోణికి అక్కడ కూర్చున్నారు. మన దృష్టిలో ఏమో యేసుప్రభు అంటే అసలు లెక్కేలేదు. మన దృష్టిలో యేసుప్రభు కోటాలంటే అసలు లెక్కేలేదు. యేసుప్రభు ప్రార్థన అంటే ఇంకా చాలామందికి ఇంకా టైం అవ్వలేదు. 12ంటికి కానీ వాళ్ళకి టైం అవుద్ది. చెప్పుకున్నాం కదా, చికెన్ కూర ఇంకా మగ్గాలి, రుచి చూడాలి, 2 ముక్కలు నోట్లో వేసుకొని పళ్ళల్లో ఇరికిపోయి తీసుకున్నప్పుడు రావాలి. మన దేవుడు శక్తిమంతుడు. ఎవరండి? నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు. మనుషులు అనుకుంటున్నట్టుగా ఆయనకి ఏదో తక్కువైనట్టు పూలు, కాయలు, కొబ్బరికాయలు తీసుకొచ్చి కొట్టండి అని చెప్పిన దేవుడు కాదు. ఏదో తక్కువైనట్టు ఏదో తీసుకొచ్చిన మెడలో హారాలేయండి అని చెప్పిన దేవుడు కాదు. నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు. ఆయన మన హృదయాన్ని కోరుకున్నారు. నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారములు. ఆయన కూర్చున్న సింహాసనకు ఆధారములు నీతి న్యాయమే ఆయన సింహాసనకు ఆధారం. అంత నీతిమంతుడు, అంత న్యాయమును జరిగించే దేవుడు. ఏమనుకున్నారో? వాట్ డూ యూ థింక్ ఆఫ్ ద లార్డ్? దేవుడు అంటే ఏమనుకుంటారండి ఈ రోజున చాలామంది? కోటమని చెప్తే కోటములకు రారు. నా కోసం రారా? సేవకుల కోసం రారా? ఎవరి ముఖం చూసి రారు. ఆ కోటము ఎవరి పేరట ఏర్పాటు చేయబడిందో తెలుసా? ఏ దేవుడైతే పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు ప్రజలందరూ వణికిపోయారో అలాంటి భీకరమైనటువంటి దేవుని పేరట ఒక చిన్న కోటం ఏర్పాటు చేయబడితే ఎంత చులకనా?
మన పనులే మనకు ముఖ్యం. దేవుడు ఏమైపోతే ఏమి? యేసుప్రభు ఏమైనా వచ్చి కొడతారా ఏంటి? ఆయన ప్రేమామయుడు, కృపామయుడు, కరుణామయుడు, అబ్బో ఎన్ని పేర్లు ఉన్నాయి, ఆయనకి ఏమనరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు ప్రజలందరూ వణికిపోయారు. మోషేని పిలిచి ప్రభు అంటారు, దేవుడు అంటారు, మోషే నేను రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి వెళ్ళి చెప్పాలి. ప్రభా నేను చెప్పాను, వాళ్ళు ఎవరు రారు ప్రభా, మీరు వస్తే వాళ్ళందరికీ భయమే ప్రభా. కాదు కాదు, వాళ్ళంత సులువుగా లోబడే వాళ్ళు కాదు, వెళ్ళి మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఎవరైనా ఈ కొండను ముట్టినా, నువ్వు నియమించిన పొలిమేరలు దాటి వచ్చినా చచ్చిపోతాడని చెప్పు, బ్రతకడని చెప్పు. జంతువైనా, యాజకుడైనా, ఎవరైనా, స్త్రీ అయినా, చిన్నపెట్టైనా చచ్చిపోతాడని చెప్పు. ఎలాంటి దేవుణ్ణి నీవు నమ్ముకున్నావు? నేనైతే నేను నమ్ముకున్న నా దేవుణ్ణి బట్టి నేను ఎంతో అతిశయపడతానండి. నాకైతే ఉడికిపోతూ ఉంటుంది బ్లడ్. దేవుని గురించి హతసాక్షిగా మారాలన్న కోరికలు నాలో ఒక్కొక్కసారి పైకి లేస్తూ ఉంటాయి. యేసుప్రభుని నమ్మేసుకోవటం ఎంత సులువు? యేసుప్రభుని నమ్మేసుకోవటం ఎంత సులువు? ఈ రోజున మనుషులకి చేతిలో పని. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బైబిల్ తెచ్చుకోండి అమ్మా అని పాస్టర్ గారు చెప్పారనుకోండి, అస్సలు బైబిల్ తయారు. బైబిల్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారండి? మా అమ్మాయికి సంబంధం రావద్దా, మా అబ్బాయికి సంబంధం రావద్దా? నన్ను చూసి వీళ్ళు యేసు మతం నమ్ముకున్నారు. ఏం నమ్ముకున్నారు? యేసు మతం నమ్ముకున్నారు, పెంకి మతం నమ్ముకున్నారు. ఎవరేం చెప్తే నీకెందుకు? ఎవరు ఎన్ని మాటలు చెప్తే నీకెందుకమ్మా? ఎవరు ఎన్ని కోడి కూసినట్టు కోతలకు వస్తే నీకెందుకు? నీవు నమ్మిన దేవుడు ఒక్కసారి బోరధ్వని మ్రోగితే కింద జనాలందరూ గజగజ వణికారంతే. అలాంటి పౌరుషము నీలోనూ ఉండాలా. అలాంటి పౌరుషంతో నువ్వు సాగాలి ఈ లోకంలో. ఒక క్రైస్తవుడు అక్కడ ఉన్నాడంటే పరలోక రాజ్యమే అక్కడ ఉందా అనిపించేంత పౌరుషం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మనుషుల్లో పౌరుషం లేదు. ఎంత కాంప్రమైజ్ అయిపోవాలో అంత కాంప్రమైజ్ అయిపోతారు. క్లాసుల్లో, స్కూళ్ళల్లో, లేకపోతే కాలేజీల్లో ఏదైనా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు జరిగితే ముందుండేది దేవుని పిల్లలే. సినిమా డ్యాన్స్లు వేసేది ఎవరంటే దేవుని పిల్లలే. నేను యూదుడను గనుక ఆ పని చేయలేను, నేను యూదుడను గనుక ఆ పని చేయను. వివాహం జరిగితే ఇంటి నిండా సినిమా పాటలే. సేవకులు వచ్చినంతసేపు ఆఫ్ చేసేస్తారు. సేవకులు వెళ్ళిపోగానే మళ్ళీ పెద్ద సౌండ్లు పెట్టి, డీజే సౌండ్లు పెట్టి, ఆ సౌండ్లు పెట్టి. ఎవరు బిడ్డవు నువ్వు? యేసుప్రభు బిడ్డవా? యేసుప్రభు బిడ్డవైనందుకు నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి? మనం చేసే క్రియలు ఎలాంటివి? సిగ్గుపడాల్సిన పనులు చేస్తున్నాం. ఒక అమ్మాయి ఫోన్ చేసి దేవుని సేవకులతో ఇలా మాట్లాడుతుంది. ఏమండి పాస్టర్ గారు, మీ చర్చిలో అబ్బాయిని పెళ్లి చేసుకున్నాం మేము. మరి పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, రిసెప్షన్లు జరుగుతున్నప్పుడు ఆ సినిమా పాటలు ఏంటండి? వాళ్ళు మీ చర్చిలోకి రావట్లేదా? వాళ్ళు మారు మనసు పొందలేదా? మీరు చెప్పలేదా వాళ్ళకి? మరి ఆ పెళ్ళిళ్ళు, ఆ రిసెప్షన్లో, కార్యక్రమాల్లో సినిమా పాటలు ఏంటండి పాస్టర్ గారు? ఎలా పెంచారు మీ విశ్వాసుల్ని మీరు? నీ దేవుడు ఎవరు? నీవు నమ్మిన దేవుడు ఎలాంటి పౌరుషము కలిగిన దేవుడు? పర్వతముల పునాదులు కదిలిపోయేంత గొప్ప శక్తివంతుడైన దేవుడిని నువ్వు నమ్ముకునుండి దేవుని పేరట వివాహం చేసి మళ్ళీ వెనకాల సైతాన్ని కూడా ఇన్వైట్ చేసావా? సైతాన్ని కూడా కార్డు ఇచ్చొచ్చావా? నా పెళ్ళికి రా మర్చిపోకని. మన క్రియలు దేవుడు చూస్తున్నారు, మనము అనుసరిస్తున్నటువంటి పద్ధతులు దేవుడు చూస్తున్నారు. దాన్ని బట్టి నీ జీవితం నిర్ణయించబడుతుంది. అంతే తప్ప దేవుడు కొత్తగా తీసుకొచ్చి ఏమి మన మీద రుద్దరు. మనం చేసిన ప్రతిక్రియే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఏమి విత్తుతామో కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అదే పంట కొయ్యాలి. ఇక అందులో నో డౌట్ ఎట్ ఆల్. వాట్ ఎవర్ యూ సో యూ నీడ్ టు రీపేట్. నో వన్ విల్ రీపేట్. వాట్ ఎవర్ యూ సో, నువ్వు ఏమి విత్తుతున్నావో అదే పంట నువ్వే కోస్తావు. సినిమా పాటలు విత్తావా, దాని ఫలము దేవుడు ఏది నిర్ణయించారో అదే కోస్తావు. దేవుని మాటలు, దేవుని సన్నిధి, దేవుని ఆరాధనలు ధిక్కరించి తిరుగుతున్నావా, అదే పంట కొయ్యాల్సిందే. ఇందులో కోపతాపాలకి రివెంజ్లు తెచ్చుకోవడానికి ఏమీ లేదు. వాట్ ఎవర్ యూ సో యూ విల్ రిపీట్. ఏది విత్తుతామో అదే కోస్తాం, అదే మన ఒళ్ళోకి పడుతుంది. మోషేకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆయన చేతితో రాశారు. ముచ్చటించుకుంటూ మాట్లాడుతూ మోషే తన ముఖాన్ని కప్పుకొని చూడలేక కొన్ని పర్వతాలు దిగువన ఆయన నిలబడితే ప్రభువారు వచ్చి ఆ పైన అగ్నితో
ఒక్కొక్క అగ్నికణం వచ్చి ఆ అక్షరాల్ని రాస్తుంటే మోషే దద్దరిల్లిపోయేంత పని అయింది. 10 ఆజ్ఞలు దేవుడు 40 రోజుల పాటు రాసి ఇంకా అనేకమైనటువంటి ఆజ్ఞలను మోషేకి వివరించి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, స్త్రీలు ఇలా ఉండాలి, పురుషులు ఇలా ఉండాలి, బలి ఇలా అర్పించాలి, ఇలా మాట్లాడాలి, అన్నీ చెప్పారు 40 రోజుల పాటు. 40 రోజుల పాటు మోషే ఏమీ తినకుండా ఎక్కడున్నారండి? చెప్పాలి, ఎక్కడున్నారు? సీనాయి పర్వతం మీదే ఉండిపోయారు. దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తూ ఉన్నారు, దేవుని మాటలు వింటూ ఉన్నారు, ఆయన స్వరాన్ని వింటున్నారు, ఆయన యొక్క ప్రభావాన్ని చూస్తున్నారు, ఆయన మహిమను చూస్తున్నారు. ఎలాంటి ధన్యుడండి ఆయన! అందుకనే దేవుడు మోషే గురించి ఒక మాట చెప్తున్నారు. మోషే నా ఇల్లంతటిలో ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. మోషే లాంటి నాయకుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి మోషే వంటి నాయకుడు ఇదివరకు పుట్టలేదు. ముఖాముఖిగా మాట్లాడారు. 40 రోజులు అక్కడ ఉండిపోయేసరికి ఈ కింద ఉన్నటువంటి జనం 40 రోజులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు. మోషే ఏమైపోయాడు? ఈ మోషే దేవుడు మాట్లాడుతున్నారు, 10 ఆజ్ఞలు ఇస్తానన్నారు, మీరు ఎవ్వరు రాకండి, ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. యెహోషువను వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఏమైపోయారు వీళ్ళిద్దరూ? మాకేమో తెలీదు. ఇప్పుడు మా దేవుడు ఎవరు? ఐగుప్తు దేశంలోంచి బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మేము కనాను దేశానికి ఎలా వెళ్ళాలి? ఎవరు నడిపిస్తారు? ఆ కొండపైకి ఎక్కితే ఏదైనా జంతువు తినేసిందేమో మోషేని, లేకపోతే అక్కడే చచ్చిపోయాడేమో. అంత పైకి ఎక్కి చూసి అంత ఓపికలు మాకు లేవు. ఓ అహరోను, హూరు, మీరిద్దరు ఏం చేస్తారంటే మాకొక దేవతను తయారు చేయండి, మేము దాన్ని పూజించుకుంటాం, అదే మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొచ్చిందని నమ్ముతాం అని చెప్పి అహరోన్ని పిలిచారు. అహరోన్ అంటే ఎవరు? మోషే అన్నయ్య. ఎవరండి? మోషేకి సొంత అన్నయ్య అహరోను. అహరోన్ని పిలిచి, ఈ మోషే ఏమైపోయాడో మాకు తెలియదయ్యా, 40 రోజులైంది, ఎక్కడ అసలు మోషే దిగి రావట్లేదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, అసలు మమ్మల్ని నడిపిస్తాడో లేదో తెలియదు, చచ్చిపోయాడేమో మాకు తెలియదు. అందుకని మాకు ఒక పోత పోసిన దూడను చెయ్యి, బయలుదేవతను చెయ్యి, మేము దాన్ని ఏం చేస్తాం? పూజించుకుంటాం అని చెప్పి బంగారం అంతా తీసుకొచ్చి ఆయన చేతిలో పెడితే ఆయన చక్కటి దూడ బొమ్మను చేశారు. ఒక దూడ, మనం చూస్తున్నటువంటి దూడ తెలుసు కదా అందరికీ, దూడ, ఆవు దూడ, గేదె దూడ అంటాం. దూడ బొమ్మను చేసి బంగారంతో దాన్ని నించోబెట్టారండి ఇశ్రాయేలీయుల సమాజంలో. ఆ పాళెంలో నించోబెట్టి ఇక వాళ్ళు పాటలు పాడుతూ, ఉత్సవాలు చేస్తూ, అరుపులు, కేకలు, భజనలు మొదలుపెట్టారు. ఇక ఓ బయలా, నువ్వే మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి ఏం చేసావు? తీసుకొచ్చావు. ఈ మమ్మల్ని తీసుకొచ్చిన ఈ మోషే, ఆ యెహోవా దేవుడు ఏమైపోయారో మాకు తెలియదు. ఇక యెహోవా దేవుడు మా దేవుడు కాదు, ఈ బయలే మా దేవుడు, ఈ దూడే మా దేవుడు అంట గంతులు వేయటం, కేకలు వేయటం, బొబ్బలు పెట్టడం, రకరకాలుగా వాళ్ళు ఉత్సవాలు చేయటం ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు 10 ఆజ్ఞలు అయిపోయాయి. దేవుడు మాట్లాడాల్సిన పని అంతా అయిపోయింది. ఇక దేవుడు మాట్లాడుతున్నారు మోషేతో. మోషే, నువ్వు కింద విడిచి వచ్చినటువంటి ప్రజానికము వారు చెడిపోయారయ్యా. వారు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పిన మాట వారు లోపడలేదు, కానీ వారు ఒక దూడను చేసుకుని ఉత్సవాలు చేస్తున్నారు. నువ్వు అర్జెంటుగా దిగి వెళ్ళిపో, నేను ఇప్పుడే వారందరినీ చంపేస్తాను అని చెప్పినప్పుడు మోషే అంటారు, ప్రభా అయ్యా, దయచేసి వారిని చంపకండి, దయచేసి వారిని ఏమీ చేయకండి, మీరు ఒక్క మాటతో నాశనం చేసేస్తే వాళ్ళందరూ చచ్చిపోతారు. అప్పుడు చుట్టూ ఉన్న జనం ఏమంటారు? ఐగుప్తు దేశ ప్రజలు ఏమంటారు? ఐగుప్తు దేశంలో నుండి ప్రభు వీరిని తీసుకొచ్చి అరణ్యంలో చంపేశారు, సీనాయి పర్వతం దగ్గర వాళ్ళ దేవుడే వాళ్ళని చంపేశారని చెప్పి నవ్వులాట్లాడతారు. ప్రభువా, నీ నామమును గురించి నవ్వుతారు, మీరు చెప్పినటువంటి కట్టడల గురించి నవ్వుతారు, దయచేసి వారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకండి అని బ్రతిమలాడుకొని నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి, నేను వెళ్ళి వాళ్ళ గురించి ఆలోచిస్తాను, మీరు దయచేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకండి, మీరు వారి మీద పడితే వారిలో ఒక్కళ్ళు కూడా మిగలరు, దయచేసి మీరు ఏమీ అనుకోవద్దని చెప్పి ప్రభువుని వారింపజేసి నిజంగా దేవుణ్ణే ఆపగలిగినటువంటి నీతిమంతుడైనటువంటి మోషే అండి. అసలు నాకైతే మాటలు రావట్లే ఆయన గురించి చెప్పాలంటే. దేవుడు చేస్తానన్నటువంటి కీడును అడ్డుకోగలిగినటువంటి ఒక సేవకుడు. ఈ రోజుల్లో సేవకులు అంటే మనం ఏమనుకుంటాం? పాస్టర్ గారు అంటే డబ్బుల కోసం వస్తారు కొంతమంది, పాస్టర్ గారు అంటే ఆయన భోజనం కోసం వస్తారు కొంతమంది,
పాస్టర్ గారంటే ఇంకేదో అడుగుతారు కొంతమంది. పాస్టర్ గారంటే ఏమీ లేనోళ్ళు కొంతమంది. ఏమీ లేకపోతే గౌరవిస్తారా మీరు చెప్పండి? సేవకునికి ఏమీ లేక పేదవాడిగా అడుక్కుంటున్నారు అనుకుందాం, ఎవరండి వచ్చి గౌరవించి మాట్లాడేది? అందుకని దేవుడు సేవకుని యొక్క స్థితిని ఎప్పుడు పైనే ఉంచుతారు. ఎందుకంటే ఆయన సేవ చేసే పిల్లల కింద ఉంటే మిగతా వాళ్ళందరూ ఏమంటారు? నీ దేవుడు, నువ్వు బోధించే దేవుడు, నువ్వు చెప్పే దేవుడే నిన్ను పలానా కుటుంబం ఆరాధన క్రమానికి రావట్లేదని, పలానా కుటుంబం సంఘానికి దూరం అయిపోతున్నారని మీ కోపం వారి మీద మంటనివ్వకండి, నేను చూసుకుంటాను వాళ్ళ సంగతే. దేవుని కోపాగ్నికి ఒక గడ్డిపోచ అడ్డు వేసినట్టుగా మోషే ఇశ్రాయేలీల ప్రజానికాన్ని కాపాడడానికి దిగి వచ్చేస్తున్నారు. అవునా ప్రభా, బయలుదేవతం చేసుకున్నారా, దూడం చేసుకున్నారా, ఒక్క దెబ్బతో చంపేయండి ప్రభా అని చెప్పలా. ఒక్క దెబ్బతో ఊపిరి వదిలి వారిని మాడి మస్ అయిపోయేలాగా చేసేయండి ప్రభా అని చెప్పలా. మోషే ఎలాంటి గొప్ప దైవజనుడంటే, ప్రభా వాళ్ళ మీద మీ కోపం మండనివ్వకండి, వాళ్ళు దూడం చేసుకున్నారని, మీ పేరు అక్కడ రాలేదని, మిమ్మల్ని పూజించట్లేదని, వేరే దేవతను పూజిస్తున్నారని బాధపడకండి ప్రభా, భయపడకండి ప్రభా, నేను చూసుకుంటాను వాళ్ళ పని. మీరు వారి మీద పడితే ఒక్క క్షణం చాలు నాయనా, వాళ్ళందరూ చచ్చిపోతారు. దయచేసి మీ కోపం వారి మీదకి రానివ్వకండి. మీకు తెలుసో లేదో, సేవకులనే ప్రతి ఒక్కరూ ఇలాగే ఏడుస్తారు ప్రభు పాదాల దగ్గర. సేవకుడు అన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క కుటుంబం కొరకు కన్నీరు కారుస్తున్నారని మర్చిపోద్దు. ఎవరి ప్రార్థన లేకుండా ఇంత క్షేమంగా ఉన్నాం మనం? మరి నీకోసం కన్నీరు కార్చే ఒక సేవకుడు ఉన్నాడని మర్చిపోద్దు. ఈ రోజున సేవకులు అంటే ఎంతమందికి కోపం, వాక్యం చెప్తారని కోపం, ఏదైనా చేయకపోతే తిడతారని కోపం, గద్దిస్తారని కోపం. అంతే తప్ప సేవకుడు నీ పక్షంగా ప్రభు సన్నిధిలో ఎంత ఓదారుస్తున్నారో, దేవుణ్ణి ఎంత అడ్డుకుంటున్నారో, ఎంత దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నారో ఎప్పుడైనా గమనించావా? ఎంత కన్నీరు కారిస్తే ప్రభు సన్నిధికి నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. 2001లో ఈ సంఘానికి ఇక్కడికి వచ్చినప్పుడు, లేకపోతే 1994 ఇక్కడికి వచ్చినప్పుడు మనం అందరం ఉన్నామా? వారు క్రీస్తులో గర్భము ధరించి మనలందరినీ కన్నారు, ప్రసవ వేదన పడ్డారు. ఒక్కొక్క బిడ్డను కనేటప్పుడు ప్రసవ వేదన, అమ్మో ఇక నాకు ఈ బిడ్డను కనలేను, ప్రసవ వేదన పడి ఇంతమందిని కన్నారు. ఇంకా నువ్వు కనే శక్తి ఉంటే దేవుడు ఇంకా ఏం చేస్తారు? ఇస్తారు. మరి అలాంటి కనే ఒక తల్లిని ఎలా ట్రీట్ చేస్తున్నాం మనం? మోషే కింద ఉన్నటువంటి ప్రజలు చెడిపోతే దూడం చేసుకుని దేవుడిని బాధ పెడుతుంటే ఏమని చెప్తున్నారు దేవునికి? ప్రభా అసలు మిమ్మల్ని కాకుండా దూడను పూజించడం ఏంటి? ఒక్క దెబ్బతో వాళ్ళని చంపేయండి అని చెప్పలా. ఒక్క దెబ్బతో వాళ్ళని ఈ దెబ్బతో లేకుండా చేయండి ప్రభా. అసలు ఎంత భయంకరంగా ఎలా తయారయ్యారు, నేను చెప్పి వచ్చాను కదా మీరు వస్తున్నారని, కనీసం భయం లేదు ప్రభా వాళ్ళకి, చంపేయండి అని చెప్పలేదు. సేవకుడు ఎప్పుడు కూడా ఇలాగే మాట్లాడతారు. మనం చూస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, అయ్య బాబాయ్ చాలా కోపం వీళ్ళకి అని అనిపించవచ్చు. ఏదైనా ఒక గద్దింపు వస్తున్నప్పుడు, హెచ్చరిక వస్తున్నప్పుడు మనకు అనిపించవచ్చు వీళ్ళకి చాలా కోపం మా మీద అని. కానీ ఇటు వినాలి, ప్రతి కోపం వెనకాల విస్తారమైన ప్రేమ ఉంటుందని మర్చిపోవద్దు. సేవకునికి ఒక విశ్వాసం మీద ఎప్పుడూ కోపం లేదు. ఎంతగా విసిగించిన కోపం లేదు, ఎంతగా రకరకాల డ్యాన్సులు వేసిన కోపం లేదు, ఎన్ని రకాలుగా తిరిగిన కోపం లేదు. వారు ఏ విధమైన చేతనైనా కోప్పడినా దాని వెనకాల విస్తారమైన ప్రేమలో నుంచి ఆ కోపం వస్తుందని గమనించాలి. విస్తారమైనటువంటి ప్రేమలో నుండే ఆ గద్దింపు వస్తుందని గమనించాలి. వారిని మనం ఎంత బాగా చూసుకుంటే అంత బాగా ప్రభు దగ్గర మన కొరకు సిఫారసు చేస్తారు. ఎవరు చెప్పాలి? నిద్రపోతున్న వాళ్ళు, జోగుతున్నవారు చెప్పండి. మన సేవకుల్ని ఎంత బాగా చూసుకుంటే వారు మన గురించి ప్రభు దగ్గర అంత బాగా సిఫారసు చేస్తారు. ఎందుకంటే దేవుని స్వరూపమును నిదానించి చూచువారు గనుక, దేవుని మాటలను మనకు చెప్పువారు గనుక, దేవుని చేతిలో అభిషేకముతో వాడబడుతున్న వారు గనుక, దేవుని చేతిలో బలమైనటువంటి ఆయుధములు గనుక, మనం ఎంతగా వారికి సమీపంగా ఉంటే, ఎంత బాగా వారిని చూసుకుంటే, అంటే రోజుకో కొంగరం తెమ్మంటలేదు నేను. భయపడిపోతున్నారా? బాగా చూసుకోవడం అంటే ఏంటండి? అందరం కలిసి పెద్ద హారం చేయించమంటారా? కాదు కాదు. ప్రేమించాలి, సన్మానించాలి, వారు చెప్పిన మాటకు లోబడాలి, వారి దృష్టిలో కనికరం పొందేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి. నేను దేవుని సేవకులకు సొంత బిడ్డనైనప్పటికీ
నేను ఎంత భయపడతానో. కొన్నిసార్లు అధికారికంగా దేవుని సేవకురాలి స్థానాన్ని తీసుకుంటాను. ఎందుకంటే కొన్నిసార్లు తెలిసి తెలియకుండా దూరపు ఆలోచన లేకుండా కొన్ని పనులు చేస్తున్నారని అనిపించినప్పుడు నాకు వెంటనే నేను దేవుని సేవకురాల కంటే ఒక స్టెప్ ఎక్కి మాట్లాడేస్తా. లేకపోతే అక్కడ క్రియ ఆగదు. భయము, ఎక్కడ ఏది జరిగిపోతుందో, సంఘానికి ఎలాంటి నొప్పి తగులుద్దని నాకు నిరంతరం భయం ఉంటుంది. అలా మాట్లాడినప్పుడే తప్ప అన్ని విషయాల్లో కూడా నాకు సొంత తండ్రి అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో ఆయన అంటే నాకు భయం ఉంటుంది. వారి మంచం మీద మేము కూర్చోం, వారు తినే ప్లేట్లో మేము తినం, వారు కూర్చున్న దగ్గర మేము ఎంత మాత్రం నిలబడ్డాను కానీ కూర్చోవడం కానీ ఇష్టపడం. వారెవరండి? చదువుకున్నా చదువు లేకపోయినా సంఘాల్లో 1,00,000 మంది ఉన్నా 30 మంది ఉన్నా వారు దేవుని చేతిలో వాడబడుతున్న సేవకులు. ఎవరు? సేవకులు. కసి ఉన్నవాళ్ళు, కోపం ఉన్నవాళ్ళు, బాధ ఉన్నవాళ్ళు, లేకపోతే అవునా అలా అయితే ఎలా చేద్దామని చెప్పేవాళ్ళు అలా మాట చెప్పలేరు. ఎప్పుడు చూసినా ఆయన నోట ప్రేమ ప్రవాహమే తప్ప, విశ్వాసుల పక్షంగానే నిలబడతారు తప్ప అసలు ఎప్పుడు నా నోరే చాలాసార్లు మూయించేస్తారు. నాకు అప్పుడు అనిపిస్తుంది, ఇలా ఉండాలి కదా దైవజనుడు అంటే. మోషే ఎలా ఉండాలి? కింద ప్రజలందరూ లోకస్తులైపోయి, ఒక రకంగా చెప్పాలంటే చర్చిలో నుంచి వెళ్ళిపోయి గుళ్ళో కూర్చున్నారు. అలాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నప్పటికీ కూడా మోషే దేవుని దగ్గర మొరపెడుతున్నారు, అయ్యా మీరు వారిని ఏమీ కోపపడొద్దయ్యా, మీరు వారిని రివెంజ్ తీర్చుకున్నారో వాళ్ళ పని అయిపోతాయి, నేను చూసుకుంటా వాళ్ళ పని ఏంటో, ఆ కోపము తాపమేదో నేను చూసుకుంటా. ఇంకా మోషే అంటారు, ప్రభా వాళ్ళ పాపాన్ని మీరు పరిహరించాలి. చూడండి అసలు ఎంత డిమాండింగ్గా దేవుని దగ్గర మొరపెడతాడో ఒక సేవకుడు. ప్రభా వారి పాపమును మీరు క్షమించాలి, ఒకవేళ క్షమించకపోతే జీవ గ్రంథంలో నా పేరు తుడిచేయండి. ఇది ఎక్కడ విచిత్రం అండి? వారి పాపమును క్షమించమన్నారు, బాగానే ఉంది. ప్రజల యొక్క పాపాన్ని, విశ్వాసుల యొక్క పాపములను ఒక సేవకుడు క్షమించమని అనడము సబబే. ఒకవేళ నువ్వు క్షమించకపోతే నా పేరు కూడా జీవ గ్రంథంలోంచి తుడిచిపెట్టాయి, నేను కూడా రాను పరలోకం. అంతే కదా దాని అర్థం? దాని అర్థం ఏంటండి? జీవ గ్రంథంలో నుండి మోషే యొక్క పేరు తుడిపి పెట్టేయమంటున్నారంటే వాళ్ళు పరలోకం ఎలాగో తీసుకెళ్లరు కదా, మీరు క్షమించలేదు కదా, నేను కూడా రాను. సేవకుడు ఎప్పుడు కూడా విశ్వాసుల పక్షంగానే ఉన్నారు. చూసారా? సేవకుడు ఎప్పుడు కూడా విశ్వాసుల పక్షంగానే ఉన్నారు. అందుకనే మనం ఎప్పుడు కూడా సేవకుని పక్షంగానే ఉండాలి. రకరకాల మంది రకరకాలైనటువంటి మాటలు చెప్పి నిన్ను నన్ను కదిలించడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ ఒక్క సంఘ విశ్వాసిగా నీ యొక్క మాట, నా యొక్క మాట, మనం ఎంతెంత దూరాల్లో ఉన్నప్పటికీ, ఏ స్థానంలో ఉన్నప్పటికీ, ఎంత ఎదిగినప్పటికీ మన మాట సేవకుని పక్షంగానే ఉండాలి. ఎందుకంటే సేవకుడి పైన ఏమని చెప్తున్నారు కింద ప్రజలకు తెలియదు. మోషే ఏమైపోయాడో మాకు తెలీదు, ఎటుపోయాడో మాకు తెలియదు అని వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ మోషే యొక్క మనసు చూడండి తన ప్రజల పట్ల, అయ్యా మీరు వారి మీద పడితే వారికి బతకరు నాయనా, అందరూ మీ నామాన్ని అవమానపరుస్తారు ప్రభా, వీరు దేవుడు చంపేశారు వీళ్ళని చెప్పి మిమ్మల్ని తోలనాడతారు ప్రభా, వద్దు అలా చేయవద్దు. సేవకులు నాకు ఒకసారి ఒక మాట చెప్పారు, పలానా వ్యక్తి విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తీసైనా అని అడిగారట. అంటే ఈ లోకంలోంచి తీసుకెళ్ళిపోనా అని. అప్పుడు సేవకులు అన్నారంట, ప్రభా నా ప్రాణాన్నైనా తీసుకోండి కానీ ఆ వ్యక్తిని తీసుకుని పోవద్దు. మరింత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, మరి ఏం చేయమంటావు? అయినా తీసుకుని పోవద్దు. దేవుని సేవకులు దేవుని దగ్గర మొరపెట్టే మొర మనకి తెలియదు, వారు ఎలా మొరపెడతారో మనకు తెలియదు. పై రూపం చూసి, వారు ఎప్పుడైనా కొంచెం కోప్పడినప్పుడు ఆ మాటలు చూసి, మన మాట వారు ఏకీభవించకపోతే ఆ పరిస్థితి చూసి, ఇంకేదో మనకు నచ్చనిది వారు లేదని కనపడితే అది చూసి, మనల్ని ఎప్పుడైనా కోప్పడితే కొంచెం చిరాగ్గా మాట్లాడితే అదే చూస్తాం మనం. అది చూసి వీళ్ళకి మేమంటే ఇష్టం లేదు, పలానా వాళ్ళంటే ఇష్టం, మేమంటే ఇష్టం లేదు కాదు. ఈ చేతికున్న 5 వేళ్ళు మన చేతివే. ఏ వేళ్ళైనా కోసేసుకున్నాం ఎప్పుడైనా? ఇది పొట్టిగా ఉంది, ఇది లావుగా ఉంది, ఇది నాకు సహకరించట్లేదు, దీనికి నొప్పి తగిలింది, దీనికి బ్లేడ్ కోసుకుంది కాబట్టి దీన్ని తీసేద్దామని అనుకో. అన్నిటినీ జాగ్రత్తగా పెట్టుకుంటాం. సేవకుడు కూడా తన సంఘాన్ని ఎప్పుడు కాపాడడానికే ప్రయత్నిస్తారు. వారి కొరకు మొరపెడతారు, వారి పక్షంగా బాధ్యత కలిగి ఉంటారు. దేవుని కోపాన్ని ప్రజల మీదకు రాకుండా అడ్డుకునే ఒక బ్రిడ్జ్ లాగా ఉంటారు. వారి కోపాన్ని, దేవుని కోపాన్ని బిడ్డల మీదకు రాకుండానట్లు నిరంతరము ప్రార్థనలో మొరపెడుతూ ఉంటారు.
మీరు గమనించారో లేదో, సేవకులు అసలు ఖాళీగా కూర్చోరు. నాకు అనిపిస్తుంది, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు, బోరు కొట్టదా? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు, కాసేపైనా మర్చిపోరా? నేను ఎంతో గమనిస్తూ ఉంటాను, నేను ఎంతో అబ్జర్వేషన్లో పెడతాను. ఎంత ప్రార్థన చేస్తున్నారేంటి? కొన్నిసార్లు పిల్లలు ఎప్పుడైనా లేచి వాటర్ అడిగినప్పుడు నేను కిచెన్లోకి వస్తా. అప్పుడు కూడా లైట్ వేసి ఉంటుంది. ఏం చేస్తున్నారంటే బైబిల్ చదువుతూ ఉంటారు. ఎన్నింటికి? 2:30, 3. పడుకోలేదా ఆయన? డాడీ నిద్రపోవట్లేదా? ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు పశ్చాత్తపడి ఏడుస్తూ ఉంటారు. నేను అది చూసినప్పుడు ఎన్నిసార్లు దుఃఖపడ్డాను. నాకు చెప్పకుండా మనసులో ఏదైనా బాధ పెట్టుకున్నారేమో, నేను ఇక్కడ నుండి సరిగ్గా చూసుకోలేకపోతున్నానేమో నేను అనుకుంటాను. కానీ సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు పశ్చాత్తాపంతో ఏడుస్తున్నారు, వారు దుఃఖపడుతున్నారు. 4 గోడల మధ్య దేవుని దగ్గర మొరపెడుతున్నారు, బ్రతిమలాడుకుంటున్నారు దేవుణ్ణి. ఆ కుటుంబం సరిగ్గా ఆరాధనకు రావట్లేదని మీ కోపం వారి మీదకి రానివ్వకండి ప్రభా. వారు ఇలాంటి విగ్రహారాధన కార్యక్రమాలు చేశారని మీ కోపం వారి మీదకి రానివ్వకండి ప్రభా. వారి పక్షంగా నేను మొరపెడుతున్నాను. వారి దోషము నా దోషముగా ఎంచండి. విశ్వాసుల పట్ల ఆయనకుండే ప్రేమను నేను చాలాసార్లు చూసా.